హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేయబోతున్నాను. టాపిక్స్ వచ్చేసి కలర్స్ తెలుగుపై క్లారిటీ ఇవ్వబోతున్నాను, సోనీ తెలుగుపై క్లారిటీ ఇవ్వబోతున్నాను, జీ పాటలపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాను, సుమన్ టీవీపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇక సోనీ జీ మర్జింగ్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అండ్ ఏజెంట్ మరియు శకుంతల మూవీ లాంటి ఒక పుస్తకాలు కూడా పెండింగ్లో ఉంది అని చెప్పి కదా, దాని కూడా టాపిక్ సూచిస్తుంది. అండ్ రామబాణం మరియు బులాషక ఈ మూవీస్ చిమటిలో ఎప్పుడు వస్తాయని ఒక క్లారిటీ అయితే మీకు కావాలి, అవి కూడా చెప్తాను. అండ్ యానిమల్ మూవీ యొక్క పుస్తకాలు జిమిటి తీసుకోవడానికి రీజన్ ఏంటో కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉంటాయి, బట్ అందులో నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీకైతే క్లారిఫై చేయబోతున్నాను. ఫస్ట్, కలర్స్ తెలుగు. ఈ ఛానల్ పైన నేను చాలా సార్లు అయితే క్లారిఫికేషన్ ఇచ్చాను, బట్ స్టిల్ ఇంకా ఈ ఛానల్ రావచ్చు అని చాలామంది అయితే అనుకున్నారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే ఇప్పుడు కూడా క్లారిటీ చెప్తున్నాను, ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. ఈ ఛానల్ ఎప్పటికీ మన తెలుగు టీవీ లిస్ట్లో అడుగు పెట్టారు. ఇంకో కాంట్రవర్సీ విషయం ఏంటంటే, వైకమ్ 18 అప్కమింగ్ ఛానల్స్ లిస్టులో కలర్స్ తెలుగు కూడా మెన్షన్ చేసి ఉంది, బట్ మీకు ఒక్కటి ఫిక్స్ అయిపోయింది, అదొక ఫేక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఛానల్ ఎప్పటికీ మన తెలుగు టీవీ ఛానల్పై రాదు. నెక్స్ట్, సోనీ తెలుగు. ఈ ఛానల్ పైన రూమర్స్ స్ప్రెడ్ చేసింది నేనే, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ అసలు విషయం ఏంటంటే, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియాలో ఛానల్స్ పెట్టడం ఇష్టం లేదంట. అండ్ ఇంకొకటి, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ప్రస్తుతం లాస్ట్లో ఉందని టాక్ అయితే వినిపిస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సోనీ తెలుగు అయితే కాదు. నెక్స్ట్, జీ పాటలు. ఈ ఛానల్ పైన కూడా కాంట్రవర్సీ స్ప్రెడ్ చేసింది నేనే, రియలీ సారీ ఫర్ దట్. బట్ ఒఫిషియల్గా చెప్పాలంటే, జీ మ్యూజిక్ కంపెనీ మరియు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మ్యూజిక్ ఛానల్స్ సౌత్ ఇండియాలో పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదంట. అండ్ ఈ ఛానల్స్ మేనేజ్ చేయడానికి ఎవరు ముందుకు కానీ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. సో జీ పాటలు ఛానల్ వస్తుందని మాత్రం అనుకోవద్దు ప్లీజ్, ఈ ఛానల్ అయితే కాదు. నెక్స్ట్, సుమన్ టీవీ. నేను అప్లోడ్ చేసిన అప్కమింగ్ తెలుగు ఛానల్స్ అనే వీడియోలో సుమన్ టీవీ గురించి కూడా నేను మెన్షన్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాము అనేది ఒక ట్వీట్ అయితే చేశారు. ఎందుకంటే టీవీ ఛానల్స్ లాగా కన్నా యూట్యూబ్ ఛానల్ లాగానే సక్సెస్ అవుతున్నామని ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. సో సుమన్ టీవీ వస్తుందా కాదనేది ఇక మన చేతులు అయితే లేదు, చూడాలి. నెక్స్ట్, సోనీ జీ మర్జింగ్. ఈ కాంట్రవర్సీ 2021 కాదు, 2019లోనే స్టార్ట్ అయింది. బట్ 21 మరియు 22లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే, మర్జింగ్లో జీ నెట్వర్క్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, కానీ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ వాళ్ళు పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకా కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. సో ఈ రెండు సమస్యలు మర్జింగ్ పెండింగ్లోనే ఉంది. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఈ రెండు సమస్యలు ఎప్పటికీ కలవలేవు. నెక్స్ట్, లాస్ట్ 2023లో 14th ఏప్రిల్ నాడు మరియు 21st ఏప్రిల్ నాడు రిలీజ్ అయిన ఏజెంట్ చిత్రం మరియు శకుంతల చిత్రం అయితే ప్రేక్షకుల ముందే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయితే నిలిచిపోయినాయి. అయినప్పటికీ ప్రేక్షకులు అయితే ఓటీటీ వైపు చూడసాగారు. ప్రస్తుతం శకుంతల చిత్రం ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, కానీ ఏజెంట్ మూవీ సోనీ లీవ్లో ఎప్పుడు వస్తుందో అని చాలామంది ప్రేక్షకులు అయితే వెయిట్ చేశారు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నది అయితే ఇంకా బయటకు అయితే రావడం లేదు. పోనీ టీవీఎస్ కోసం హిందీలో అమ్ముడిపోయిందంటే అది ఓకే, అదొక విషయం. అంటే ఈ రెండు మూవీస్ యొక్క హిందీ సైటైటిల్స్ అయితే అమ్ముడిపోయింది, బట్ మన తెలుగులోనే సంకనాగిపోయింది. సో ఈ రెండు మూవీస్ కొనడానికి ఏ ఛానల్స్ అయితే ముందు కావట్లేదు. బహుశా నేను మీకు చెప్పచ్చు, ఈ రెండు సినిమా యొక్క పుస్తకాలు ఈటీవీ వాళ్ళు తీసుకున్నా కానీ, బట్ నా దగ్గర ఎలాంటి ఒఫీషియల్ మరియు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్, రామబాణం మరియు బోళాశంకర్ మూవీ ఎప్పుడు టీవీపై వస్తుంది? దీనికి నా దగ్గర ఎలాంటి ఒఫీషియల్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఈ రెండు సినిమాలు మాత్రం జెమిటీలోనే వస్తుంది మాత్రం తెలుసు. నెక్స్ట్, యానిమల్ మూవీ యొక్క పుస్తకాలు జెమిటీ వాళ్ళు తీసుకోవడానికి ఒక రెండు రీజన్స్ అయితే తెలిసింది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ మూవీకి రిలీజ్ కాకముందు ఎంత హైప్ లేకుండే. అయితే ఈ మూవీ యొక్క వైలెన్స్ ఉండడం వల్ల ఏ టీవీ ఛానల్ కొనడానికి ముందు కాలేదు. బట్ హిందీలో అయితే సోనీ మ్యాక్స్ కొంచెం లాస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో కొనుక్కున్నారు. బట్ మన తెలుగులో కొంచెం ఏదో ఆన్సర్గా మిగిలిపోతుందని ఎవరు కాలేదు. బట్ మన తెలుగు కూడా లాస్ట్లో ఉంది మన జెమిటీ వాళ్ళు కాబట్టి ఎలాగైనా ఈ మూవీని తీసుకున్నారని అన్నారు. అంటే తర్వాత మూవీ ఎంత హైప్ ఎక్కువ అవుతుందని గెస్ చేయలేకపోయారు. అది. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే, రన్ టైం. ఒక్కసారి సెన్సార్ బోర్డు రిలీజ్ చేయించగా 3 hours 32 minutes అని అంటే అంత షాక్ తగిలినట్టు అనిపించింది. ఇంత గంట టైంలో ఏ మూవీ కూడా ప్రసారం చేయదు.
కానీ ప్రశంస సత్తా అయితే మన తెలుగు అయితే జెమిటీ వాళ్ళకే ఉంది. సో 3 అవర్స్ 30 మినిట్స్ అంటే వీళ్ళు మ్యాక్సిమం 4 మినిట్స్ అయితే వీళ్ళు రన్ చేయగలరు. సో ఇంత సత్తా ఉంది కాబట్టి ఈ మూవీ యొక్క పుస్తకాలు జెమిటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకొక మీ డౌట్ మీకు కావచ్చు, జెమిటీ యొక్క క్రేజ్ అయితే తగ్గిపోయింది ఎందుకంటే దీని వెనుక రీజన్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు యాడ్ బ్రేక్స్ అయితే పెంచేశారు అండ్ వీళ్ళు టైం అయితే అసలు మెయింటైన్ చేయడం లేదు. దీనివల్ల వీళ్ళు చాలా సంకనాగిపోయారు. అయినా కూడా టీఆర్పీలో వీళ్ళు నిలుస్తున్నా అంటే బెటర్గా అని చెప్పచ్చు. మీకు ఇంకొక లాస్ట్ డౌట్ కూడా కావచ్చు, అదేంటంటే స్పై యూనివర్స్లో వచ్చిన సినిమాలు వార్, పఠాన్ మరియు టైగర్ 3 యొక్క సినిమా కూడా ఒక భాగమే. అయితే ఈ మూవీస్ యొక్క ప్రోత్సాహకులు హిందీలో స్టార్ వార్ తీసుకోవడం జరిగింది. సో ఈ 3 సినిమాలు ఒకేసారి హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషలో అయితే రిలీజ్ అయింది. ఓకే, సో హిందీలో అయితే టెలికాస్ట్ రైటింగ్ స్టార్ వార్ వాళ్ళు చూస్తున్నారు. ఓకే, పక్కన పెట్టదాం. ఇక తమిళ్లో అయితే స్టార్ విజయ్ మూవీస్ వాళ్ళు కొంచెం ప్రశంసిస్తారు, అది బాగానే ఉంది. మన తెలుగులో ఎందుకు ప్రశంస చేయట్లేదంటే దీనికి రీజన్ ఏంటంటే మన స్టార్ మూవీస్ వాళ్ళకి ఈ బాలీవుడ్ మూవీస్ ప్రశంస చేయడం ఒక ఇష్టం లేదంట. అఫ్కోర్స్ క్రిష్ 3 ఇంకా ప్రశంస చేస్తూనే ఉన్నారు. బట్ ఒకవేళ మీరు ఆ మూవీ చూస్తే అప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు అయితే కాదు, ఎందుకంటే చూసి మాకు బోర్ అయితే కొట్టేసింది. బట్ ఈ మూవీస్ ఉన్నాయి అంటే స్పై యూనివర్స్ వచ్చిన మూవీస్ ఉన్నాయి, ఈ మూవీస్ వీళ్ళు కొంచెం ప్రశంస చాలా బాగుంటుంది. బట్ ఎందుకు ప్రశంస చేయలేదు, బహుశా నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి బాలీవుడ్ మీద కొంచెం ఇష్టం లేదు అని కనిపిస్తుంది.